ప్రొద్దుటూరు ఆటో నగర్లో దాదాపు 2000 మంది పనులు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. ఆటో నగర్లో ప్రతి వాహనాన్ని రిపేర్ చేసే ముందు నైపుణ్యం కలిగిన పనిమంతులున్నామని, కానీ మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి వర్షాలకు గుంతల్లో నీరు నిల్వలు ఉండి ఇక భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. ఇక రిపేర్ కోసం ఆటో నగర్ వచ్చే వాహన యజమానులు ఈ రోడ్లపైనే వెళ్తే కొత్త రిపేర్లు వస్తాయనే భయంతో వేరే ప్రాంతాలకు వెళ్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఆటో నగర్లోని సమస్యలను అప్పటి ఇప్పటి ఎమ్మెల్యేలకు సర్పంచులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా అధికారులు నాయకులు తమ పరిస్థితులను గమనించి ఆటో నగర్ అభివృద్ధి కోసం పంచాయతీ నిధులు కేటాయించాలని కార్మికులు అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు. మేము ఇక్కడ దాదాపు 30 ఏళ్ళ ఇక్కడ పనిచేస్తున్నాము. మాకు రోడ్లు కాలువలు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు ఏ ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయడం లేదు, సదుపాయం లేదు. మాకు ఏదైనా బయట వెహికల్స్ ఏదైనా రావడానికి పని చేసుకోవడానికి ఈ గుంతులు దీనివల్ల బయట వర్కర్లు రావడం లేదు. ఆటో చిన్న ఆటో ఏదైనా సామాన్ వేసుకొని ఆటో రావాలంటే రావడం లేదు, రోడ్డు మీద దించేసుకొని వెళ్ళిపోతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వర్కర్లు ఎవరు పనికి రావడం లేదు. ఈ గుంతల వలన లారీలు రావడం లేక వర్కర్లకు మేము కూడా 10 మంది ఉండే చోట 5 మంది పెట్టుకొని పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్కర్లు అందరూ మేము వాళ్ళ పని కల్పించలేకపోవడం వల్ల వాళ్ళ ఆటోలు వేసుకోవడము, లారీలు క్లియర్గా పోవడము, డ్రైవర్లకు పోవడము ఇలాంటివి జరుగుతుంది. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ని నేను. మా ఆటోనగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. మేము ఇక్కడ ఏమంటే రోడ్లది చాలా తీవ్రంగా దారుణంగా ఉన్నాయి. బండ్లు లోపలికి వచ్చి ఒక పనికి వస్తే 2 పనులు అయితే ఉన్నాయి. కట్టలు ఇరిగిపోవడము, ప్లేట్లు ఇరిగిపోవడము, మళ్ళా జాగిలు పెట్టి కట్టలు పిలుచుకొచ్చి మళ్ళీ అది ఆ రిపేరీ వేరే విషయంగా జరుగుతూ ఉన్నది. దాంతో రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఓనర్లు కూడా ఏం చేయలేకపోతున్నాము. లారీ రావడము పోవడానికి చాలా బాధాకరంగా ఉంది. రెండోది బండి పోతే దుమ్ముతో ఇబ్బందిగా ఉంది. ఆయాసంతో రావలేకపోతున్నారు. ఏమంటే రోడ్లది